పవిత్ర, హే లక్ష్మి, బాగున్నావా? నేను బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? బాగున్నానే. హే, పేరేంటి? గోకుల్. రాహుల్ ఎక్కడా? ఏమైంది? నన్ను వాళ్ళింట్లో వాళ్ళు అసలు ఇష్టపడలేదు లక్ష్మి. బట్టలు ఉతికేటప్పుడు నీళ్లు పడ్డాయని కొట్టారు. బాత్రూంలో స్నానం చేస్తున్నప్పుడు వాళ్ళకు టైం అయిందని సగంలోనే వచ్చేయమనేవారు. రాహుల్కి ఉద్యోగం లేదు, నా మీద లవ్వు లేదు. తొందరపడ్డానే తప్పు చేశానని ఎప్పుడు అంటూ ఉంటాడు. చివరికి నిండు గర్భిణిని. అప్పటికి దెబ్బలకేం తక్కువ లేదు. పొరడు పోసుకోవడానికి మా పుట్టింటికి వెళ్ళాను. తన మనసులో ఉన్న కొద్ది గొప్ప ప్రేమను వాళ్ళింట్లో వాళ్ళు చెరిపేశారు. వాళ్ళ బంధువుల అమ్మాయినిచ్చి పెళ్లి చేసేశారు లక్ష్మి. ఇలా మగాడి ఆటకి ఆడదాని జీవితమే బలైపోతోంది కదా. ఇదిగో చివరికి వీడే మిగిలాడు. హే, కేసు పెట్టలేదా? వాళ్ళంతా డబ్బున్నోళ్లే. కేసు పెట్టి మనం ఏం చేయగలుగుతాం చెప్పు? మా నాన్న ఒక్కరోజు లీవ్ పెడితే మా కుటుంబమే అల్లాడిపోతుంది. వాళ్ళలాగా ఉండని. ఇంకొక దానికి ఆ బాధలు తప్పవు. పోని వదిలే. సరే, నీకేమైంది? చూస్తూనే ఉన్నారు. ఇంకా చూస్తూనే ఉన్నారా? తర్వాత ఏమంటున్నాడు మీ నాన్న? అందరితోనూ మిమ్మల్ని మనసులో పెట్టుకున్నాను, చూద్దాం అంటున్నారు. మళ్ళీ కాల్ చేస్తే రెస్పాన్సే ఇవ్వడం లేదు. ఏ? ముందు ఇద్దరు అక్కలకి మంచి సంబంధాలు కుదిరాయి. అందువల్ల మూడోది అలాంటిదే రావాలనుకుంటున్నారు. కానీ ఇప్పుడు వచ్చేవాళ్ళు ఎక్కువ కట్నం అడుగుతున్నారు. లేదంటే డ్రైవరో కండక్టరో వస్తున్నారు. ఏ? మా నాన్న కూడా డ్రైవరే. మా అమ్మ చేసుకోవాలా? మా నాన్న టీచరే, చదువుకున్న సంబంధాలు చూస్తున్నారు. ప్లీజ్ పవిత్ర, ఇంకొంచెం సేపు ఉండవే. 4 గోడల మధ్య ఉండి పిచ్చి పెట్టినట్టుగా ఉంది. ఎవరితోనూ మాట్లాడాలనిపించట్లేదు. ఓ పంచి, ఎవడైనా మంచోడు చూసి లేచిపో. నేనేం నీలా ధైర్యవంతురాల్లా? నీకే ఈ పరిస్థితి. దయచేసి అదంతా గుర్తు చేయకు లక్ష్మి. ఏది జరగకపోతే పర్వాలేదు, కానీ కొద్ది రోజులు కాపురం చేసి ఆ తర్వాత ఒంటరిగా ఉండడం అంటే చచ్చిపోవడమే నయమనిపిస్తోంది. అయ్యో, ఏంటి పవిత్ర, మగాళ్లే జీవితమా? నాకే చెప్తున్నావా? మగాళ్ళంతా ఒట్టి పెరికోళ్లే. అవసరమైనప్పుడు మన పక్క నిలబడమను, అంతే, చచ్చిపోతారు. ఏంటి ఇలా మాట్లాడుతున్నావు? ఇంతకు ముందు ఎవరైనా తప్పుడు కూతకొస్తే కొట్టేదానివి. కొట్టాలనే అనిపిస్తోంది. అందులోనూ ఈ లవ్ చేసే వాళ్ళని చూస్తే కొట్టి చంపేయాలనిపిస్తోంది. నువ్వు మాత్రం మగాడివై ఉంటే నేను డెఫినెట్ గా నిన్నే పెళ్లి చేసుకునేదాన్ని. ఇప్పుడు మాత్రం ఏంటి, రా పెళ్లి చేసుకుందాం. హాస్టల్లో 2 అమ్మాయిలు ఉండేవారే, అలాగా? మగ పిల్లకి మెల్లగా మాటలు వచ్చాయి. ఇలా ఒకరినొకరు మొహాలు చూసుకుంటే ఏంటి అర్థం? తొందరగా కంప్లైంట్ ఏంటో చెప్పండి. చూసిందేనండి కంప్లైంట్. ఇదిగో ఈడు ఆ అమ్మాయి లేనప్పుడు ఆ అమ్మాయి కంప్యూటర్ ఓపెన్ చేసి చూసాడండి. ఏంటి, ఒక అమ్మాయి లేనప్పుడు తన కంప్యూటర్ ని ఓపెన్ చేసి చూడడం తను స్నానం చేసేటప్పుడు తొంగి చూడడంతో సమానం రా. అసలు వాడికి బుద్ధైనా ఉందా? నీ కామెడీ కాన్సెప్ట్ కి నేనే దొరికానా? ఏంటి బాబా సూపరా? ఆఫీస్ లో అందరికీ తెలిసిపోయిందిరా. నేను ఇంకా తెలియదేమో అనుకున్నాను. నా పరువు పోయింది. స్క్రిప్ట్ మావా, నీ వాయిస్ కూడా ఇవ్వరా? పోరా. ఏ, ఆకలేస్తుంది, పదవే తిందాం. ఏమైంది? నా లంచ్ బాక్స్ ఎక్కడా? ఎవరైనా తీసుకెళ్ళుంటారు, రా వెళ్దాం. సూపర్ హాలు, ఫుల్ ఏసీ. నాకు టేబుల్ టెన్నిస్ ఆడడం తెలీదు, రాజీకి ఆడడం తెలీదు. అద్దర కొట్టేశాం. నేను కొడతాను, బాల్ టేబుల్ కిందకు వెళ్తుంది, వెతుకుతాం. రాజీ కొడుతుంది, అది టేబుల్ కిందకు వెళ్తుంది, మళ్ళీ వెతుకుతాం. భలే జాలీలే మావా. ఇందులో ఏంట్రా జాలి? టేబుల్ కిందరా. ఫుడ్ తెచ్చుకోలేదా? ఆకలిగా లేదు. తొందరగా తినరా, వాయిస్ ఓవర్ ఇవ్వాలి. మళ్ళీ వాయిస్ ఇవ్వాలా? ఎలా మింగుతున్నాడో చూడు. ఎంగిలి టిఫిన్ బాక్స్ తీసుకెళ్తోంది. చెంగిలి టిఫిన్ బాక్స్? ఏయ్, చెంగిలి టిఫిన్ బాక్స్. మూసుకోరా. ఏంటి, పెద్ద క్యాసినోవానా? సీన్ చేస్తున్నావా? అన్నం కావాలంటే అడిగి తీసుకోవాలి. మోహన్ చూడు, ఒక బేసిక్ మేనస్ ఉండొద్దు. వదిలే మావా.
పొద్దున్న లంచ్ బాక్స్ కట్టేవామా? నేను రెడీ చేసి పెట్టాను, నువ్వే తీసుకెళ్లేదు. తొందరపడి తిట్టేసేనే. రే, ఏం చేస్తున్నావు? సైలెంట్ గా ఉండు. వీరప్పన్ రాజ్ కుమార్ని కిడ్నాప్ చేసినట్టు నన్ను చేస్తున్నావా? అబ్బచ్చా, మన ఆఫీస్లో అంత తెలివైన వాళ్ళు ఎవరు లేరే. యాక్చువల్గా నీతో ఒకటి చెప్పాలి. ఏంటి? నీకు తెలీదా? తెలీదు. వేస్ట్. నీ మొహం ఇవాళ పిచ్చ బ్రైట్ గా ఉంది. వ్యాక్స్ చేసా. సాఫ్ట్ గా ఉంది. ఇలా చూస్తే ఎలా తెలుస్తుంది? చాలా సాఫ్ట్ గా ఉంది. హ్యాపీ బర్త్డే కావ్య. బెస్ట్ బర్త్డే ఎవర్. హాయ్. ఇది చాలా ఓవర్ రే. బేబీ సాపా డబ్బులు దుబ్బేయడానికి ఏవేవో కనిపెట్టారు. రే పాల్పిక పోరా. నేను మా అమ్మని పిలుస్తాను. పిలవరా పిలవరా, నేను చూస్తాను రా. ఉండు వస్తాను. ఎంత రేట్ అయినా పర్వాలేదురా, నేను ఇక్కడే వెయిట్ చేస్తాను. తీసుకొచ్చే. కావ్య, ఏంటి విశేషం? మా నాన్న తాతయ్య ఇవ్వబోతున్నారు. తాతయ్య నాన్న అయితే విశేషం, నాన్న తాతయ్య అయితే రాజు కుమ్మేసమ్మా. 4 ఏళ్ళగా కామ్గా ఉన్నావు అనుకున్నాను. సూపరా. ఛీ, నేను పిల్లి కాబోతున్నా. వాళ్ళక్కడే పుల్లేళ్ళు పిల్లరా అడుగు. మ్యామ్, అబ్బాయా అమ్మాయా? అబ్బాయా అమ్మాయా? అబ్బాయి. ఏ కావ్య, అర్థం కాలా ఏంటి? అక్కకి మగబిడ్డ పుట్టాడు. అంతేనా? ఏంటి అంతేనా? నెక్స్ట్ అందరూ నా కోసమే వెయిటింగ్. మన మ్యారేజా? నేను కొంచెం సెటిల్ అవ్వాలి. ఎప్పుడు ఇదే చెప్తుంటాం. ఎరా, సెటిల్ అవ్వడం అంటే షెటిల్ ఆడేంత ఈజీ విషయం అనుకుంటున్నా? జీవితకాలం పడుతుందిరా. పుణ్యకాలం గడిచిపెట్టుంది. వాళ్ళది పెద్ద ఫ్యామిలీరా. ఇవన్నీ బిల్ చేసేయండి. చేసుకుంటే నువ్వు సెటిల్ అయినట్టే లెక్క. ఇది కూడా కలిపి బిల్ చేయండి. సరిపోతాయా? చాలు. ముందు ఈ థింగ్స్ అన్నిటికీ బిల్ చేయి, తర్వాత పే చేయి. మీ అక్కకి పిల్లాడు పుడితే నేనెందుకు బిల్ పే చేయాలి? లాజికే లేదే. ఎక్కడో కొడుతుంది. ఇవన్నీ ఇచ్చే సాగుతూ మా ఊరు వస్తున్నావు. నాన్నని మీట్ అవ్వడానికి ఏర్పాటు చేశాను. వస్తున్నావు. థ్యాంక్ యూ. వస్తున్నావు సార్. ఏమంటే ఊర్లో 12,000కి బిడ్డే దొరుకుతుందండి. గేమ్ ఓవర్. హాయ్ సతీష్. హలో హాయ్ చెప్పాను. హాయ్. ఇదిగో, ఇది నీ లంచ్ బాక్సేగా. వెయిట్గా ఉంది. సారీ, నేను అందరం ముందు తిట్టేశాను. ఐఎమ్ వెరీ సారీ. అయ్యో పర్వాలేదండి. నన్ను కుక్కని తిట్టినా కూడా అంతా మా నాన్న ట్రైనింగ్. నేనే అనవసరంగా మీ సిస్టమ్ అంతా ఓపెన్ చేసి మీ పర్సనల్ అన్నీ. సారీ అండి. సోసి అనే పిలవచ్చు. మీరు వింటున్నది రెడ్ ఎఫ్ఎం 93.5. వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా. ఇది దాగుడు ముత్తలు విత్ మీ ఆర్జే సుశీల అండ్ ఆర్జే సతీష్. ఈ రోజు మనం దాగుడు ముత్తలు ఆడబోతున్న గేమ్ ఏంటంటే టంగ్ ట్విస్టర్. 4 తెల్ల లారీలు, 3 ఎర్ర లారీలు. దీన్ని ఎవరైతే ఫాస్ట్ గా చెప్తారో వాళ్ళే ఈ రోజు మన షో విన్నర్. ముందుగా మనం దీన్ని ఎవరి మీద టెస్ట్ చేద్దామంటే ఆర్జే సుశీల మీరు ఒకసారి చెప్పండి, నేను వింటాను. 4 తెల్ల లారీలు, 3 ఎర్ర లారీలు. మీకు లారీలు ఉన్నాయా?
4 తెల్ల లారీలు 3 ఎర్ర మీకు లారీలు. డ్రైవింగ్ కూడా వచ్చనమాట. సో లిజనర్, కరెక్ట్ గా చెప్పగలను అన్న నమ్మకం మీకుంటే వెంటనే మాకు కాల్ చేయండి. ఫోన్ నెంబర్ చెప్పండి సుశీల. మీరు ఫోన్ చేయవలసిన నంబర్ 6665050. ఇది రెడ్ FM 93.5. వినండి వినండి. పర్వాలేదు, ఒక మగాణ్ణి రమ్మని పిలవడమే అసహ్యం. ఆన్లైన్లో అది చేసేసాం. ఎప్పుడు పెళ్ళి అని వీళ్ళు పెట్టే టార్చర్ తట్టుకోలేకపోతున్నాను. పెళ్ళి అవ్వలేదంటే అవ్వలేదు, దానికి నేనేం చేయగలను సతీష్? అది కాదు, నేను అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి. ఎందుకు అవ్వట్లేదు? నా లుక్, మా స్టేటస్, జాతకం, ఈ మీడియా వర్క్, ఇట్ కుడ్ బి ఎనీథింగ్. నా ప్రాబ్లం పెళ్లి కాదు, ఇంకా పెళ్లి కాలేదే అని వాళ్ళ మాటలు. ఆ నిమిషం ఒళ్ళు మండిపోతుంది. ఏదో ఎక్స్పైరీ అయిన ప్రోడక్ట్ లాగా చూస్తారు. ఇంతేనా? దీనికైనా ఇంతగా ఫీల్ అవుతున్నారు? మీ ప్రాబ్లమ్స్ 2. మీ మ్యారేజ్ ఎందుకు డిలే అవుతుందని అందరూ క్వశ్చన్ చేస్తున్నారు. రేపు రండి, ఎవ్వరూ ఆ క్వశ్చన్ వెయ్యరు. 2, మీ మ్యారేజ్ డిలే అవ్వకూడదు, అవ్వాలి. అందుకు ఇదిగోండి. ఏంటిది? నెక్స్ట్ టైం పెళ్లి కొడుకు మిమ్మల్ని చూడడానికి వచ్చినప్పుడు దీన్ని కట్టుకోండి. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడండి. రేపొస్తున్నారు. రేపే వస్తున్నారా? మీరు వింటున్నది రెడ్ FM 93.5. వినండి వినండి. ఉల్లాసంగా, ఉత్సాహంగా. రండి. నమస్కారం. నమస్కారం. రాఘవేంద్ర, సుశీల బ్రదర్ని. మీరు కూర్చోండి. అమ్మ కూర్చో. మీరు ఫ్యామిలీతో వచ్చారా? నాకు ఇంకా పెళ్ళే కాలేదు. ఆహా, నాలాంటి పెళ్లికారి బ్రహ్మచారిని చూస్తున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది. నా పేరు బెంజమిన్. నేను రాఘవేంద్ర ఫ్రెండ్ని. నా పేరు సుదర్శన్. భాస్కర్ బాబాయ్ని. అమ్మాయితో నేను సపరేట్గా మాట్లాడాలి. సరే సరే, మనం మాట్లాడుకునేది ఏముంది, వాళ్ళని మాట్లాడుకోనివ్వండి. అవన్నీ అమ్మా, నా ఫ్రెండ్స్ అందరూ ఆర్జే అంటే లొడలొడ మాట్లాడుతుంది అన్నారు. మీరేమో మౌనంగా ఉన్నారు. మైక్ ముందే నేను ఆర్జేని, మైక్ వెనక మామూలు అమ్మాయినే. హిట్. మీడియాలో అమ్మాయిలు పనిచేయడం కష్టం అంటుంటారే? అలాంటిదేం లేదు. ఇన్ఫ్యాక్ట్ అమ్మాయిలకి మీడియా చాలా సేఫ్. అది కాదు, ఇంకోలా కూడా అంటారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నవాళ్ళు మనల్ని చూసి ఏమనుకుంటారు? మనం లవర్స్ అనా, హస్బెండ్ అండ్ వైఫ్ అనా, లేక రిలేటివ్స్, ఫ్రెండ్స్ అనా? వేరే వాడి పెళ్ళాన్ని లేపుకొచ్చాడని అనుకోవచ్చు. చూసేవాళ్ళని బట్టి మన చూపు సరిగ్గా ఉంటే అన్నీ బాగానే ఉంటాయి. సారీ రా మామ, లేట్ అయింది. అవును, ఆ అమ్మాయేనా? సూపర్ రా, అదర్స్ రా. ఆర్జే ఎఫ్ఎం రేడియోలో. ఓకే చెప్పేద్దాం. ఏంట్రా ఆలోచిస్తున్నావు? వైఫ్ ఆర్జేని ఎంత గొప్పగా చెప్పుకోవచ్చు. ఓకే చెప్పే మామా. సుసి, కంగ్రాట్స్. ఐఎమ్ ఆన్ ది వే. కంగ్రాట్స్ సుసి. శుభాకాంక్షలు సుసి. శుభాకాంక్షలు మేడం. అంతలోనే ఇలా అందరికీ తెలిసిపోయింది. నేనెప్పుడు ఏఆర్ రెహమాన్ ఇంటర్వ్యూ చేశాను? ఇది వాడి పని అయి ఉంటుంది. సతీష్ ఎక్కడా? మేడం ఇప్పుడే అట్టలేరు మేడం. ఒకే ఒకటి ప్లీజ్. ఒక విషయాన్ని జనాలు మర్చిపోవాలంటే కొత్తగా ఓ విషయాన్ని పుట్టించాలి. అబద్ధం చెప్పాలని ఎవరికి ఉండదు. నిజం చెప్పలేనప్పుడు అబద్ధమేగా చెప్పాలి. అప్పుడప్పుడు అబద్ధాలు చెప్పి చూడు,
లైఫ్ స్మూత్గా ఉంటుంది. నేను ఒక నిజం చెప్పనా? హ్మ్? ఓకే చెప్పారు. ఓ అయితే అదర్స్ సెంటీమీటర్ నవ్వులా సిగ్గు చూడు. ఈ నవ్వుకే పడుంటాడు గురుడు. పోరా.